భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఏదైనా భగవంతుడి అనుగ్రహాన్నే భావన చేస్తారు. ఆఖరికి కొత్త బట్ట కట్టుకోవలసి వచ్చిందనుకోండి, కొత్త బట్టకి కొద్దిగా పసుపు పెట్టి కట్టుకుంటారు. ఈశ్వర, ఇది మీ అనుగ్రహం, నాకు ఒక కొత్త బట్టనిచ్చి నేను ఈ బట్ట కట్టుకుని సంతోషంగా తిరగడానికి మీరు అనుగ్రహించారు, ఇది మీ ప్రసాదంగా స్వీకరిస్తున్నానంటారు. వేరొకరికి ఏదైనా ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడు కాబట్టి వాడు తక్కువ నేను ఎక్కువ అన్న భావనతో ఇవ్వరు. ఇక్కడ నాకు ఏదైనా ఉండొచ్చు కాక అసలు పుచ్చుకునే రూపంలో విష్ణువు రాకపోతే, వచ్చినవాడు విష్ణువు దేని కొరకు వచ్చాడు అంటే పుచ్చుకోవలసిన అవసరమున్నవాడి రూపంలో వచ్చి పుచ్చుకుని, ఇక్కడ నా దగ్గర ఉన్నది నేను ఇవ్వకపోతే నా శరీరం పడిపోయిన తర్వాత ఇక నాతో రాదది, ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఇక్కడ నేను ఇచ్చినదేదో అది పుణ్యంగా మారి నాతో వస్తోంది. పుణ్యంగా మార్చి నాకు ఉత్తర జన్మలలో సుఖాన్ని కల్పించడానికి శ్రీ మహావిష్ణువే నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. కాబట్టి పుచ్చుకుంటున్నవాడు నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇచ్చి నేను కాదు గొప్పవాణ్ణి, పుచ్చుకుని ఆయన నాకు పుణ్యాన్ని కట్టపెట్టి ఈ జన్మకి కాదు రాబోయే జన్మలలో జీవుడికి అనుగ్రహాన్ని కటాక్షిస్తున్నాడు. కాబట్టి ఆయనకి నేను నమస్కారం చేస్తాను. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మంలో ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడి కాళ్ళు కడిగి గౌరవించి నమస్కరించి ఇస్తాడు. చక్రవర్తి అంతటి వాడు 3 అడుగుల నేల దానం చేయవలసి వస్తే వామనమూర్తికి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భవనం ఆశ్చర్యమం పొందగాం. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగుల నేల దానం చేసినప్పుడు ఆయన కాళ్ళు కడిగి, రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తు రమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడగంగ వలయు నీటికి తడయం అని కాళ్ళు కడిగి చేతులలో నీటిధార విడిచిపెట్టి బ్రహ్మప్రీతం అని ధారబోసె భవనం ఆశ్చర్యమం పొందగాం. తాను అనుభవించిన భగవంతుని యొక్క ప్రసాదంగా, తాను ఒకరికి పెట్టినా భగవంతుని యొక్క ప్రసాదంగా, అంతే తప్ప నేను ఇస్తున్నాను అనేటటువంటి అహంకారంతో ఇవ్వడం అన్న మాటే ఉండదు. ఇచ్చేటప్పుడు కూడా అంత వినయం, తాను అనుభవించేటప్పుడు కూడా ఇదంతా ఈశ్వర ప్రసాదము అన్న భావనతో అనుభవించడం. అప్పుడు బంధించడానికి ఏముంది? ఎప్పుడూ భక్తి కొనసాగుతూనే ఉంది. భక్తికి పూజా మందిరమే ప్రదేశములైతే ఒక రోజు మొత్తం మీద పూజా మందిరంలో మీరు ఎంతసేపు కూర్చోగలరు? అది సాధ్యం కాదు. ఏది చేస్తున్నా భగవంతుడితో అన్వయం పొందడం. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన శ్లోకానికి అద్భుతమైన అన్వయం చేశారు ఒకప్పుడు పరమాచార్య స్వామి గారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనాత్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా పరదేవతానుగ్రహం, అందుకని మంత్రములగుగాక. 84 లక్షల జీవరాశులలో మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అమ్మవారు నాకు మాట్లాడగలిగిన శక్తినిచ్చింది కాబట్టి నా మాట ద్వారా నేను ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టడం కానీ చిన్నబుచ్చడం కానీ చెయ్యను. ఇది నాకు అమ్మవారిచ్చిన శక్తి అని ఎవడు భావన చేసి మాట్లాడుతున్నాడో, అమ్మవారిచ్చినటువంటి ఆ వాగ్వైభవాన్ని అంత జవాబుదారీతనంతో వాడుకుంటున్నాడో వాడి వాక్కులన్నీ మంత్రములే. ఎవరు తినేటప్పుడు నేను తింటలేదు, ఈ పదార్థాన్ని పృథ్వీలోంచి నాకు అందించినటువంటి వాడు పరమాత్మ, దాన్ని పచనం చేయడానికి నిజానికి అగ్నిహోత్రుడంతటి వాడు పాచకుడుగా నా ఇంటికి రావడమా సాధ్యమా? నాకు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో. అగ్నిహోత్రుడు వచ్చి నాకు వంట చేసి పెట్టి పదార్థాన్ని పచనం చేసి రుచి వచ్చేటట్టుగా చేశాడు అంటే అది ఈశ్వరానుగ్రహం. అందులో రుచిని పెట్టి దాన్ని నేను భోగం అనుభవించడానికి నాలుక మీద రసాంకురములను పెట్టి రుచి చూసి ఆనందం అనుభవించగలుగుతున్నానంటే ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ. లోపలికి వెళ్ళిపోయినటువంటి పదార్థం పప్పు కూర పులుసు పచ్చడి కక్కితే నేనే తినను.
అటువంటిది లోపల ఇన్ని కలిసిపోయిన పదార్థాన్ని ఆయన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, 4 విధాలైన ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేసి శక్తిగా మార్చి మిగిలిపోయిన పిప్పి దుర్గంధభూయిష్టమైతే 9 కన్నములు కొన్ని లక్షల రోమకూపములున్న దుర్వాసన బయటికి రాకుండా నిగ్రహించి తెల్లవారేటప్పటికి సంభరణీకండరములు సడలిపోయి మిగిలిపోయిన పిప్పి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నవాడు పరమాత్మ. ఆయన అనుగ్రహం లేనినాడు శరీరం ఎట్లా నడుస్తుంది అసలు? అందుకని భగవంతుని యందు భక్తితో చేసినటువంటి భావ పరంపరలు ఏమున్నాయో అది భక్తి. దానికి పూజాగృహం ఒక్కటే పరిమితి ఎందుకు అవుతుంది? ఒక్క పూజా మందిరంలోనే ఎందుకు కూర్చోవాలి అంటే పూజ చెయ్యొద్దని నేను అంటలేదు. ఇక భగవంతుని యందు కృతజ్ఞతాభావం ఆగక ఆయనకి ఉపచారం చెయ్యడానికి పూజామందిరం. నా కొడుకు మీద నాకు చాలా ప్రేమండి అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు కాకినాడలో దొరికే కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వేసవి కాలంలో హైదరాబాద్ వాడికి పంపించకుండా నేను ఎట్లా ఉండగలను? అంత ప్రీతి నీకు ఈశ్వరుని యందు ఉన్నప్పుడు, అన్నిటి యందు భగవంతుని యొక్క ఉపకారమును దర్శించినప్పుడు పూజ చెయ్యకుండా ఎట్లా ఉండగలవు? ఆయనకి ఉపచారం చేసి కృతజ్ఞత చెప్పకుండా ఎట్లా ఉండగలవు? అప్పుడు నీకు నిజానికి పూజా భక్తి అన్నమాట పూజా మందిరానికి ఎట్లా పరిమితం అవుతుంది? ఏది చేస్తున్నా ఈశ్వరుడు గుర్తొస్తాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్ళు తాగితే భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు అంటే వీధిలో ఉన్నవన్నీ చూస్తూ ఉంటాను, అదిగో అదైపోయింది ఇదైపోయింది, ఇంట్లో ఈ వస్తువు అయిపోయింది ఆ వస్తువు అయిపోయింది అంటాను. కానీ నిజానికి ప్రాణములు దేని మీద ఆధారపడతాయి? నీటి మీద ఆధారపడతాయి. అమృతం వా ఆపహ అని సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో. నీటి మీద ప్రాణములు ఆధారపడి ఉంటాయి. అటువంటి నీరు శరీరంలో అయిపోతోంది, నీళ్లు తాగు తాగు అని దాహం రూపంలో చెప్తున్నవాడెవరు? భగవంతుడు. త్రాగితే నీరు చాలా తొందరగా ప్రాణములను నిలబెట్టడానికి కడుపులోకి చేరుకోవాలి. నీటికి ధర్మం ఏమిటి? పల్లానికి వెళ్ళాలి. కడుపు పైకి తల కిందకి భగవంతుడు పెట్టుంటే అట్లా కాకుండా ఎంత దయాళువు, కడుపు కిందకి తలపైకి పెట్టి తాగిన నీళ్లు వెంటనే కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడే. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. నీరు కిందకి అగ్ని కిందకే పెడితే అగ్ని ఎలా రగులుకుంటుంది? వంట ఎలా చేస్తాం? అగ్ని పైకి లేవాలి, నీరు కిందకి వెళ్ళాలి. ఈ ధర్మం పెట్టి దానికి అమరికగా సరిపోయేటట్టుగా శరీర నిర్మాణం చేసి నిర్వహిస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? కాబట్టి ప్రహ్లాదుడికి ఏది చేసినా భగవంతుడు గుర్తొచ్చేవాడు. అది భక్తి తప్ప ఏదో ఒక్క పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు కానంటే మిగిలిన సమయాల్లో భగవంతుడి జ్ఞాపకానికి రావడానికి అవకాశం ఎక్కడుంటుందన్న మాట అన్వయం అయ్యే అవకాశమే లేదు. ఎప్పుడూ జ్ఞాపకం వస్తాడు ఆ భక్తి ఉన్నవాడికి. అదిగో అటువంటి స్థితి కలిగి ఈశ్వర ప్రసాదంగా దేన్నైనా అనుభవిస్తున్నవాడెవరో వాడి యందు కల్మషములు ఉండే అవకాశం ఎక్కడుంది? విషంతో పాలిచ్చినదే కల్మషరహితమైపోతే ప్రేమతో అన్నీ భగవత్ప్రసాదమని అనుభవిస్తున్నవాడు చిట్ట చివరికి కష్టమే రానివ్వండి. ఏ జన్మలో ఎంత పాపం చేశానో ఇక్కడతో తీసేశాడు. కానీ ఈశ్వర నీ పాదముల యందు భక్తి మాత్రం తొలగిపోకుండా చూడు. నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం పప్పని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒకనాడు పొగుడుతారు, ఒకనాడు తిడతారు, ఒకనాడు పువ్వులు వేస్తారు, ఒకనాడు రాళ్ళు వేస్తారు. నా గ్రహస్థితి ఒకనాడు బాగుంటే సుఖంగా ఉంటాను, ఓనాడు దుఃఖంగా ఉంటాను, ఓనాడు కష్టం వస్తుంది. ఏది ఎట్లాగైనా పోని నీ పాదముల యందు భక్తి మాత్రం నాకు చెదిరిపోకుండా ఉండాలి. అది అడిగింది కుంతీదేవి కృష్ణుణ్ణి. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి
నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఈశ్వర, నది బయలుదేరి సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఎవరో మహాత్ముడు వచ్చి స్నానం చేస్తాడు. ఇంతటి మహాత్ముడు స్నానం చేశాడని సంతోషించి ఆగదు. ఎవడో దుర్మార్గుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తాడు, వీడు అవమానించాడని బాధపడి ఆగిపోదు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒడ్డున పెరిగిన తుమ్మ చెట్టు ముళ్లతో వీపు గోకినా బాధపడదు. పెరిగినటువంటి పారిజాత వృక్షం పారిజాత పువ్వులు నీళ్లలో వేసినా పరవశించిపోదు. చిట్ట చివరికి వెళ్ళి 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 సముద్రంలో కలిసిపోయి తన పేరు తన చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదాసా భక్తి రిత్యుచ్యతే అంటారు. చిట్ట చివరికి నది సముద్రమునందు సంగమించినది ఏదుందో అది భక్తి. కాబట్టి భగవంతుడికి నివేదించి అనుభవించడం నేర్చుకో. ఏదైనా ఆయనకి చెప్పడం అలవాటు చేసుకో. తప్పు జరిగినా, ఈశ్వర నిజమే, నా వలన తప్పు జరిగింది, నన్ను మన్నించండి, ఇక పైన నేను తప్పు చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగిన శక్తిని నాకు కటాక్షించండి అని కన్నుల నీటితో ఆయన పాదముల దగ్గర కూర్చుని చెప్పిన వాడెవరో వాడు ధన్యుడు. తప్పులు చేసి చెయ్యని వాడిలా ఆయన దగ్గర నటించడం కన్నా సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి తెలియదా? ఎన్ని మాటలు చెప్తావు తప్పు చేశానని? ఏదో ఒకనాడు సిగ్గేస్తుంది, ఇవాళ చేశాను కానీ రేపు ఈశ్వరుడి మ్రోల నిలబడి క్షమాపణ అడిగినప్పుడు ఎంత బాధగా ఉంటుందో అన్న పశ్చాత్తాపం కలిగిందనుకోండి, అది అగ్నిహోత్రం, అది కాల్చేసి శుద్ధి చేసేస్తుంది. అజామీలోపాఖ్యానంలో జరిగిందేమిటి? ఒక్కసారి చచ్చిపోయే ముందు కేవలం కొడుకు మీద భ్రాంతితో నారాయణ అన్నాడు. అదేం భగవంతుణ్ణి పిలుద్దామని పిలవలేదు, కానీ కేవలముగా చచ్చిపోయే ముందు పిలిచాడు. కానీ భగవన్ నామానికి ఉన్న గొప్పతనం అటువంటిది. విష్ణు దూతలు వచ్చి చెప్పారు, అందున చచ్చిపోయే ముందు చెప్పాడు. ఇదేం మాటలా? ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు యాయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతిమతి మహామరణ కాలమునన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. అందున మరణకాలంలో భగవంతుడి యొక్క పేరు పలకడం అంటే మాటలా? మరణకాలంలో పలికాడు కాబట్టి ఇతని సంచితం కూడా దగ్ధమైపోయింది. ఇంకా మీరు ఇతన్ని ఎలా తీసుకెడతారు? ఆ భగవంతుని యొక్క కృప అంటే తెలిసి కాని తెలియక కాని భగవంతుడి పేరు పలికినా చాలు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైన, మిగుల గేలినైన, పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. ఆఖరికి పిల్లల పేరు పెట్టి పిలిచిన ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు శివుడి పక్షం, మేము విష్ణువు పక్షం అని ఇటువైపు కొన్ని పేర్లు అటువైపు కొన్ని పేర్లు పెట్టుకుని ఆడుకున్న, గేలి చెయ్యడం కోసం భగవంతుడి యొక్క పేరు వాడిన, పద్య గద్య గీత భావార్థములనైన భగవంతుని యొక్క నామము కథ ఉన్నటువంటి గ్రంథాన్ని కానీ లేకపోతే అటువంటివి చదవడం కానీ అర్థం చెప్పడం కానీ తెలిసి కానీ తెలియక కానీ ప్రయత్నం చేసినంత మాత్రం చేత అది వెంటనే భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రమవుతోంది. ఇక్కడే పలకాలు భగవన్నామం అనే నియమం కూడా లేదు. పూజకుంది, ధ్యానానికి ఉంది, మంత్రానికి ఉంది, యజ్ఞానికి ఉంది, యాగానికి ఉంది. కానీ భగవన్నామం పలకడానికి ఇప్పుడు పలకచ్చు, ఇప్పుడు పలకకూడదని ఎక్కడుంది? బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, ఆఖరికి కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవధూరిని పేర్కొని రేనియ కాలుని యాతనా వితతి పూనరుకానరు దుఃఖభావముల్. తూలి పడిపోయినప్పుడు, గొప్ప జ్వరం వచ్చినప్పుడు, పాము ఎదురుపడినప్పుడు, ఆర్తి కలిగినప్పుడు, ఎప్పుడైనా సరే ఎంత కష్టంలోనైనా సరే భగవంతుని యొక్క పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన రాకుండా ఉండడు. నామానికి భేదం లేదు. ఆఖరికి బతికున్నంతకాలం భోగాలు అనుభవించి కష్టం వచ్చినప్పుడు ఆయనని పిలిచినా సరే, కలలోనంతన్ముందెరుందని మహాకష్టాత్ముడైనట్టి దెబ్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనై వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికెనడే సంపద్ విశేషోన్నతులు అంటుంది కుచేలుడి భార్య. బ్రతికున్నంతకాలం భగవంతుడి పేరు చెప్పకపోయినా బాగా కష్టం వచ్చినప్పుడు భగవంతుడి యొక్క పేరు పలికిన వారి కోసమని చెప్పి పరిగెత్తుకొచ్చి తనని సమర్పించుకోవడానికి సిద్ధపడిపోయేటటువంటి పరమేశ్వరుడు
బ్రతికుండగా ఏది చేస్తున్నా, ఏది పొందుతున్నా, ఏది ఇస్తున్నా భగవంతుణ్ణి స్మరించినటువంటి వాణ్ణి ఈశ్వరుడు రక్షించడా? ఎప్పుడూ రక్షించి తీరుతాడు. ఆఖరికి ఏదీ రాకపోయినా ఇంకా కష్టంలో నీ చేసేది లేదని శరణాగతి చేసిన వాళ్ళని రక్షించడం కోసం ఆయన పరిగెత్తుకు రాలేదా? ఏకాదశి ఘడియలు నడుస్తున్నాయి ఇప్పుడు. మహానుభావుడు ఒకానొకప్పుడు గజేంద్రుడు ఏమీ చేయకపోయినా ఆఖరణ మొసలి పట్టుకున్న తర్వాత ఇంకా ఏ ఓపిక లేనప్పుడు కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నామరాలింపడే మరొకల మరలిరింగుచు తన్ను మరలువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనుబుండెచ్చన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంతగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగాడు. మహానుభావుడు పోతన గారు నిజంగా తెలుగు జాతి గర్వపడదగిన కవి. వ్యాస భగవానుడు సంస్కృత భాగవతంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకరచన చేశాడు. ఒక పేరు వాడలేదు, ఒక గుణం వాడలేదు, ఒక రూపం వాడలేదు, ఇలా ఉంటాడని చెప్పలేదు. ఎవరిని పిలిచాడో తెలియక 33 కోట్ల మంది దేవతలు తత్తరపడితే స్థితికారుడు రక్షణ శక్తి విష్ణువు కాబట్టి ఆయన బయలుదేరి రావలసి వచ్చింది. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తియే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం తరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంభిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో అంటే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యులయుడెవ్వడు సర్వము తానయైన